ఈ సినిమాలో గోపీ సుందర్ గారి మ్యూజిక్ అండ్ సిరివెన్నెల గారి సాహిత్యం అందంగా కుదిరింది. ఆ సినిమాని మరింత అందంగా తీర్చిదిద్దింది. మరి ఈ సినిమా గురించి ముందుగా సీతారాం శాస్త్రి గారు ఏమంటున్నారో విందాము. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సమావేశంలో పాల్గొంటున్న అందరికీ మొన్ననే వచ్చిన నూతన సంవత్సర సందర్భంగాను రేపు రానున్న శ్రీరామనవమి సందర్భంగాను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఊపిరి అనే సినిమాలో నిజానికి పాటలు అంటూ ఉంటే తెలుగు సినిమాకి అనుగుణమైన పాటలు అంటూ ఉంటే ఇప్పుడు మనం చూసిన ఈ 2 పాటలే. మిగిలిన పాటలు తెలుగు సినిమాల్లో అలవాటుగా పద్ధతిగా రాసే పాటలంటూ ఏమి ఉండవు. అలాగా పాటలు కాని పాటలు రాసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రసాద్ గారికి, నిర్మాత ప్రసాద్ గారికి, దర్శకుడు పైడిపల్లి వంశీకి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం నా మొట్టమొదటి విధి. ఎందుకనంటే తెలుగు సినిమా పాట రాయడానికి ఒక పద్ధతి ఉంది, ఒక గ్రామర్ ఉంది, దానికి కొంచెం డ్యాన్సులు, స్టెప్పులు, ఒక సంవిధానం ఒకటి ఉంది. కానీ ఊపిరి సినిమానే ఇంతవరకు వచ్చిన అన్ని సంవిధానాలని పక్కకి నెట్టి తనదైన కొత్త సంవిధానంతో వచ్చినటువంటి ఒక నూతనమైన చిత్రం. ఆ చిత్రానికి గట్స్ కావాలన్నారు. గట్స్ కంటే ఎక్కువ తమ మీద తమకి నమ్మకం ఎక్కువ కావాలి. కింద సంవత్సరం అటువంటి నమ్మకం పుష్కలంగా ఉన్న వ్యక్తి మన నాగార్జున గారు. కెరీర్లో ప్రవేశించిన కొత్త రోజుల్లోనే గీతాంజలి లాంటి సినిమాని, ఆ తర్వాత నాగేశ్వరరావు తన కెరీర్లో ఎలాంటి అన్నెన్ని ప్రయోగాలు చేశారో నాగార్జున గారు కూడా తండ్రిని అనుసరిస్తూ తండ్రి బాటలో వెళ్తూ అన్నన్ని ప్రయోగాలు అంత విజయవంతంగానూ నిర్వహించారు. ఒక కొత్తదనాన్ని, ఒక సున్నితత్వాన్ని నమ్మి మనస్ఫూర్తిగా చేస్తే దాన్ని ఆదరించే రసహృదయం ఆంధ్ర ప్రేక్షకులకు ఉన్నది అన్న విషయాన్ని ఆయన పదే పదే నిరూపించారు. ఈ చిత్రాన్ని కూడా ఆయన చేశారు. ఈ చిత్రాన్ని ఆయన చేయడం మన అదృష్టం. చాలామంది చేయలేకపోయినా ఇక మీద ఇట్లాంటి అవకాశాలు అందిపుచ్చుకునే ఉత్సాహాన్ని ఆయన అందజేశారు. ఈ సినిమా తాలూకు మాతృక అయినటువంటి ఇంటచబుల్ సినిమాని చూశాను. ఆ సినిమా కంటే సాధారణంగా రీమేక్ అంటే చాలాసార్లు ఫ్రీమేక్ చేసేస్తుంటారు, లేదా కొంచెం వేషభాషలు అటు ఇటుగా మార్చి ఫ్రేమ్ టు ఫ్రేమ్ అక్కడ ఒక మానిటర్ పెట్టుకుని ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీసేస్తుంటారు. ఇది ఇంటచబుల్ సినిమా తాలూకు తెలుగు రూపం అని చెప్పి తెర మీద రాసి చూపించినప్పటికీ కూడా నిజానికి ఇది కంప్లీట్గా వేరే చిత్రం. ఎందుకనంటే ఇతివృత్తపరంగా, కథాంశం పరంగా ఇందులో ఉన్నటువంటి భావావేశాలు కానీ, పాత్రల తీరు కానీ ప్రాక్ పశ్చిమాలకు ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ తెలుగుదనానికి, మన భాషకి, మన ప్రాంతానికి, మన మధ్య ఉన్నటువంటి వైయక్తికమైన మానవీయ అనుబంధాలకి, భావావేశాలకి అనుగుణంగా ఈ కథని మలచటంలో ఒక నిజమైన కొత్త కథను ఆవిష్కరింపజేశారు. అది ఫలానా ఎవరు చేశారన్నది నాకు తెలియదు, కానీ వంశీ అండ్ బృందానికి నా తాలూకు ప్రశంసలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే అచ్చమైన 100కి 100 పాళ్ళు స్వచ్ఛమైనటువంటి తెలుగు కథలా ఉంది. అత్యంత సున్నితంగా, హృదయస్పర్శిగా ఉంది. అంతేకాదు ఏదో మొరోజుగా మార్బిడిటీతో లేకుండా హృదయాన్ని రంజింపజేసేలాగా ఉంది. ఇట్లాగా హృదయాన్ని రంజింపజేయటంలో కార్తీ, ఆ అమ్మాయి హీరోయిన్, అమ్మాయితో పాటు వాళ్ళని మించి, నిజంగా నా మనసులో ఉన్నమాట చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళని మించి ఎందుకన్నానంటే వాళ్ళ మొత్తం శరీరం అంతటిని వినియోగించుకోవచ్చు, కేవలం ముఖాన్ని మాత్రమే వినియోగించుకుంటూ అంత ఆనందాన్ని, అంత రసస్ఫూర్తిని మనం మళ్ళీ చెప్పుకుంటే తప్ప ఒక వికలాంగుడి చిత్రం చూస్తున్నామనే భావనే మనకి రాకుండా ఆ ముఖంలో నుంచి ఆ కాళ్ళ మీద వేడి నీళ్ళు పోసుకుంటుంటే ఆడుకుంటున్నావా అని అడిగిన దగ్గర నుంచి మన సినిమా హాల్లో నుంచి తెర మీదకి వెళ్ళిపోతాం. అంత అత్యద్భుతమైన చిత్రాన్ని తీసినందుకు పివి ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దాన్ని చూసినందుకు ఆంధ్ర ప్రేక్షకుల్ని నేను ప్రత్యేకంగా అభినందించడం లేదు.
ఎందుకనంటే ఉత్తమాభిరుచితోటి సున్నితంగా అందంగా నచ్చే విధంగా చెప్పగలిగితే ప్రతి చిత్రాన్ని విజయవంతం చేస్తామని పదే 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 ఆంధ్ర ప్రజలు నిరూపిస్తూనే ఉన్నారు. అటు శంకరాభరణం నుంచి ఎన్ని చిత్రాలు, మొన్నటి అన్నమయ్య కానీ రామదాసు కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి సినిమా ఏది వచ్చినా పొరపాటును కూడా పక్కకెళ్ళరు కిందటేయడం మనం దగ్గర నుంచి. కనుక వాళ్ళను ప్రత్యేకంగా అభినందించడం అంటే క్లాసు, మాసు, ఆడియన్సు, కమర్షియాలిటీ అనేటువంటి లేనిపోని మాటలు వాడటం. కమర్షియాలిటీ అంటే ఏమీ లేదు, ఎక్కువ మంది చూడటం, ఎక్కువ మందికి నచ్చటం. ఈ సినిమాని చూసిన మొదటి రోజు నుంచి బాగులేదు అన్న మాట నా చెవిని ఇప్పటివరకు పడలేదు అంటే మొత్తం తెలుగు ప్రేక్షకులందరూ ఎంత ఇష్టంగా చూశారో అంత ఇష్టంగా చూడటానికి వీలుగా ఒక శిల్పి చెక్కినట్టుగా వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని అంత అందంగా తెర మీద ఆవిష్కరించినందుకు మొట్టమొదటి అభినందనీయుడు వంశీ, అతని బృందం. డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మంచి పాటలు రాశాను. ఇంకా నా పాటల గురించి చెప్పే ముందర ప్రతి పాటని సినిమాని ఒక అడుగు ముందుకు నడిపించడానికి వాడుకున్న వంశీ ఈ సినిమాలో ఒక గొప్ప అద్భుతం చేశాడు. ఆ అద్భుతం చెప్పకపోతే తప్పు అవుతుంది. సాధారణంగా సినిమాలో ఒక గ్యాప్ దొరికినప్పుడు ఏం చేయాలో తోచనప్పుడు, లేకపోతే వాళ్ళకే నమ్మకం లేనప్పుడు ఒక ఐటమ్ సాంగ్ పెడతారు. ఎలాగైనా ఒక అమ్మాయి అందచందాలను చూపించి కాసేపు ఎంటర్టైన్ చేద్దామని. కానీ ఈ సినిమాలు ఇప్పుడు మనం చూసిన ఈ నెమలి పాట అనేది కథాంశంలో ఒక భాగం. ప్రతి సంవత్సరం నాకు ఏదో ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చేస్తారని బర్త్డే వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను చాలా ఆశ్చర్యపోయినట్టుగా అక్కడ కూర్చుంటాను. వాళ్ళు మెల్లిమెల్లిగా శాస్త్రీయ సంగీతాలు అవి తీస్తూ ఉంటారు. ఓ 3 గంటల పాటు నానా బాధ పడుతుంటాను అని చెప్పినటువంటి తన మిత్రుడికి సీను నిజమైన సర్ప్రైజ్ని తన పసి మనస్సుతోటి తనకు అలవాటైన సంవిధానంలో ఒక అందమైన కాలక్షేపాన్ని ఎలా ఇచ్చాడు అన్న సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చినటువంటి ఈ నెమలి పాట ఒకసారి మళ్ళీ మీరు గుర్తు చేసుకుంటే, ఆ సినిమా అంతా మీరు చూశారు, ఒకసారి గుర్తు చేసుకుంటే అక్కడ డ్యాన్స్ చేస్తున్నటువంటి అమ్మాయిని మనం చూడలేదు. ఆ డ్యాన్స్ చూస్తూ మురిసిపోతున్న నాగార్జున గారిని చూసాం. ఆయన కూడా చిన్నపిల్లలాగా ఆఖరిని వచ్చి ఆ నెమలి పేరు ఏమిటి అడిగిన తుంటదనాన్ని చూసాం. అది చూసి కార్తీ నవ్వుకున్న విధానాన్ని చూసాం. ఆ పాటని కూడా ఒక ఐటమ్ సాంగ్ని కూడా కథా సంవిధానంలో ఒక భాగంగా చొంపించినటువంటి ఆ స్క్రీన్ ప్లేకి, ఆ విధానానికి చాలా వంశీని మళ్ళీ పదే పదే అభినందిస్తున్నాను. ఈ సినిమాలో ప్రతి సున్నితమైన అంశంలోనూ ఒక పక్కన హృదయస్పర్శిగా ఉంటూ మరొక పక్కన పెదాల మీద నవ్వును అలాగే ఉంచుతూ ఇంకో పక్క కంటిని కొద్దిగా తడి చేస్తూ అబ్బూరి రవి రాసిన సంభాషణల్ని ప్రత్యేకంగా పేర్కోవాలి. నేనే కాదు, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు అబ్బూరి రవి పేరు రాయకుండా ఎక్కడా లేదు. అబ్బూరి రవి పేరు నేను ప్రత్యేకంగా పేర్కోవాలి. ఎందుకంటే ఈ చిత్రంలోని పాటలు ఇందాక నేను చెప్పినట్టు సినిమా పాటలు కావు, సినిమాలో వచ్చే సీన్స్. ఆ సీన్స్లో ఈ పాట ఎవరూ పాడరు, నాగార్జున గారు పాడరు, కార్తీక్ పాడరు, ఎవరూ పాడరు. అలాగని చెప్పి దర్శకుడు సీతారామ శాస్త్రి కూర్చుని జీవితం ఫిలాసఫీని చెప్పరు. వాళ్ళు నడుస్తున్న సంవిధానంలో నుంచే ఒక పాట రావాలి. అందుకనే సినిమా చూడకుండా మ్యూజిక్ వింటే, గోపీచంద్ర మ్యూజిక్ వింటే మనం ఇంతవరకు విననటువంటి కొత్త సంవిధానంలో ఉన్నట్టుంటుంది. ఆ కొత్త సంవిధానం ఏమిటి అన్న సినిమా చూస్తే తెలుస్తుంది. అటువంటి మ్యూజిక్కి అనుగుణమైన పాటలు రాయడానికి నాకు ఎంత సమయం ఇచ్చారంటే ప్రసాద్ గారు, దాదాపు 3 నెలల పాటలు రాస్తూనే ఉన్నాను, నిరంతరంగా రాస్తూనే ఉన్నాను. ఎప్పుడైపోతాయని పాటలు నన్ను తొందర పెట్టకుండా ఉన్న వంశీతో పాటు ఈ 3 నెలలు తన జాబ్ అయినా కాకపోయినా ఈ కథ మీద తన మక్కువ కావచ్చు, వంశీ పట్ల తన ఇష్టం కావచ్చు, నాగార్జున గారి పట్ల తన అభిమానం కావచ్చు, ప్రసాద్ గారి పట్ల తన స్నేహభావం కావచ్చు, కారణం ఏదైనప్పటికీ ప్రతిరోజు రాత్రి నాతో పాటు 12-1 గంట దాకా కూర్చుని అబ్బూరి ఇలా కాదు అలా రాద్దాం, ఇలా కాదు అలా రాయండి, ఇలా కాదు అలా రాయండి అని అబ్బూరి రవి నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కంటా కూడా ఆ ఫెటిక్ నుంచి ఒక రిలీఫ్. అతనికి నేను కృతజ్ఞతలు సభాముఖంగా తెలియజెప్పకపోతే నేరం చేసిన వాడిని అవుతాను. ఏమైతేనే ఇందులో రాసిన పాటలు నా కెరీర్లో నేను మనస్ఫూర్తిగా గర్వంగా చెప్పుకోవాల్సిన పాటలు కాని పాటలు. ఈ ఊపిరి సినిమాని ఇంతగా ఆదరించిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్తూ ప్రత్యేకంగా నాగార్జున గారికి వారి అభినయానికి నమస్కరిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.